ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా మనకి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకుందాం. శుక్ర గురువులు మిథున రాశిలో సంచారం చేయటం, ఆగస్టు 21వ తారీఖున మరి శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే రవి బుధులు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే ఆగస్టు ద్వితీయార్థంలో రవి సింహరాశిలోకి సంచారం చేయటం, అలానే సింహంలో కేతువు, కన్యలో కుజుడి యొక్క సంచారం, అలానే రాహు కుంభరాశిలోను, అలానే మనకి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. ఈ వక్రగతిలో ఉండటం వల్ల మరి శని వక్రగతిలోకి వెళ్ళటం వల్ల కూడా ఫలితాలు అనేవి మారిపోతాయి. శని మీనరాశిలో ఉన్న ఆ మీనరాశిలోనే వక్రస్థితి పొందటం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు మారుతూ ఉంటాయి. సహజంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే గురువు అతిపెద్ద గ్రహాలైన గురువు శుక్రుడు గ్రహాలని మనం ఒకసారి పరిశీలన చేస్తే గురువు ఎవరి రాశి నుంచి అయినా కూడా 2, 5, 7, 9, 11 స్థానాలు సుఫలితాలను ఇవ్వటం, శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 8వ స్థానం 9, 11 స్థానాలు సుఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. అలానే ప్రతి గ్రహం కూడా వాళ్ళ రాశి నుంచి ఒక్కొక్క ఫలితం అనేది ఇస్తుంది. అలానే కుజుడు, రాహు, కేతువు, శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాలను ఇవ్వటం, అలానే 2, 4, 6, 11 స్థానాల్లో కూడా బుధుడు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా గోచారీత్యా చెప్పబడ్డాయి కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా మనం చక్కగా చూసుకుని ముందుకెళ్ళినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో గ్రహస్థితిని ఒక్కసారి మళ్ళీ పరిశీలన చేద్దాం. పరిశీలన చేసినప్పుడు వృషభ రాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు శుక్రుడు ఉన్నాడు. అంటే వృషభ రాశి రాశ్యాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉండటము, అలానే షష్టమాధిపతి రాశ్యాధిపతి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం ఒకసారి. ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా వివాహాలు కావటం, ప్రేమించిన యువతీ యువకులు కూడా పెద్దవాళ్ళని ఒప్పించి సంబంధాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు అంటే మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ, మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలానే శుక్రుడు ధనాన్ని, సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, లగ్జరీని ఇచ్చేవాడు శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం వల్ల వాహనాలు కొనుగోలు చేయటం, బంగారాభరణాలు కొనుగోలు చేస్తారు, అలానే బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే జ్యువెలరీ షాప్ వాళ్ళకు కానీ, క్లాత్ షోరూమ్ వాళ్ళకు కానీ, అలానే జమాలజీ స్టోన్స్ అమ్మే వాళ్ళందరికీ కూడా, లగ్జరీ కార్లు అమ్మే వాళ్ళకు కూడా వాళ్ళ వ్యాపారం అనేది చాలా అభివృద్ధి చెందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలన్నీ ఖచ్చితంగా ఉంటుంది. విందులు, వినోదాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఈ వృషభ రాశి వాళ్ళకి లాభాధిపతి అయిన లాభాధిపతి గురువు అవుతాడు వీళ్ళకి. అయితే లాభాధిపతి గురువు కావటం వల్ల ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల గురువు వల్ల ధనం కలిసి రావటం, ఆర్థిక స్థితిగతులు మారిపోవటం, ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే గ్రోత్ రావటమే కాకుండా విద్యార్థులు కూడా అధిక శ్రద్ధతో చదివే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి గురువు వల్ల చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం లేని వారి సంతానం కలిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి లాభాధిపతి, అష్టమాధిపతి గురువు అయ్యాడు కాబట్టి చాలా మేలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత వచ్చేటప్పటికల్లా మనకి మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్లయితే శని వక్రగతిలో ఉన్నాడు. లాభంలో ఉండి వక్రగతిలో ఉండటం వల్ల కొన్ని ఉద్యోగపరంగా చిన్న చిన్న విషయాల్లో కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చిన్న చిన్న విషయాల్లో మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఆందోళన చెందాల్సిన పని లేదు. ఉద్యోగస్తులకు మటుకు పక్కన ఉండే తోటి కొలీగ్స్కి మటుకు కొద్దిగా మీరు జాగ్రత్త వహించారు. అన్ని రహస్యాలు కానీ సీక్రెట్లు కానీ చెప్పకుండా ఉండటం చాలా మంచిది. అలానే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉద్యోగానికి అప్లై చేస్తారో వాళ్ళు అనుకున్న దానికంటే కూడా, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే తృతీయ స్థానంలో రవి బుధుల వల్ల కూడా
కొంత ఉద్యోగం అనేది మంచి ఉద్యోగం రావటం, అలానే వ్యాపారం అనేది భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, అలానే ప్రాథమిక విద్య చదువుతున్న వ్యక్తులు కొద్దిగా వేరే వ్యాపకాలను తగ్గించుకొని చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే విద్య అనేది అనుకూలంగా ఉంటుంది. అలానే పంచమంలో కుజుడు యొక్క సంచారం వల్ల సంతానం ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సంతానం ద్వారా అంటే సంతానం గురించి కొంత ఆందోళన చెందడం, వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో బాగా కొంత ఆందోళన చెందుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ రాస్యాధిపతి శుక్రుడు బాగున్నాడు, అలానే లాభాధిపతి గురువు బాగున్నాడు. లాభాధిపతి అష్టమాధిపతి గురువు అయ్యాడు ఇక్కడ. అలానే తృతీయ స్థానంలో రవి ఉన్నాడు. అంటే చతుర్థాధిపతి రవి తృతీయంలో ఉండటం వల్ల ఉద్యోగంలో అన్ని రహస్యాలు చెప్పకుండా ఉండటం చాలా మంచిది. అలానే ద్వితీయాధిపతి పంచమాధిపతి బుధుడు తృతీయంలో ఉండటం వల్ల వ్యాపార పరంగా మటుకు స్మాల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేయాలి. ఎందుకంటే నేను ఉన్న నిజాలు చెప్తా, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మీరు తప్పకుండా ఆచరించండి. ఎందుకంటే నెగిటివ్ చెప్తున్నా నాయకంటి గారు అనుకోకుండా, నెగిటివ్ చెప్పడం పాజిటివ్ చెప్తే ఏం లాభం లేదు, రాశి ఫలాలు వినాల్సిన పనే లేదు. నిజం చెప్పాలంటే నెగిటివ్ అనేది నెగిటివ్ తీసుకుని ఆ నెగిటివ్లోంచి మనం ఎలా డెవలప్మెంట్ అవుతామో అనేది మాత్రమే మీరు ఆలోచన చేయండి. అలానే రాహు యొక్క బలం వల్ల కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. వృత్తి యందు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని విషయాలు నేను చెప్పిన విషయాలు కొన్ని పాటించి ముందుకెళ్ళటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే కుజుడు కూడా పంచమ స్థానంలో ఉన్నాడు. అంటే ఇక్కడ వ్యయాధిపతి అయ్యాడు కుజుడు, వ్యయాధిపతి అయ్యాడు. అలానే మనకు వచ్చేటప్పటికల్లా సప్తమాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఉండి భార్యాభర్తల మధ్యలో అన్యోన్య దాంపత్యానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఏకాభిప్రాయ సాధన కోసం మీరు కృషి చేసి ముందుకెళ్ళండి. నేను చెప్పిన రెమెడీస్ అనేవి మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పే ఎప్పుడైనా సరే ఫలితాలన్నీ కూడా శాస్త్రంలో ఉన్న ఫలితాలు మాత్రమే చెబుతాను. ప్రజలందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా, నాయకంటి గారి రాశి ఫలితాలు చూసే వ్యక్తులందరికీ కూడా నేను ఒక సమాధానం చెప్తాను. నిజాన్ని తెలుసుకోండి. నిజం అనేది నిప్పు లాంటిది. అబద్ధ భావాల్లో ఎప్పుడు కూడా నిజంగా ఉండదు. అబద్ధం అంటే తనను తాను మోసం చేసుకున్నట్టు అర్థం. నేను చెప్పే గ్రహాలు వాళ్ళ రాశి సంబంధించిన గోచారం అనే 20% మాత్రం ఫలితం ఉంటుంది. ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉంటుందో బాగుంటుందో తెలుసుకోండి. ఎందుకంటే రకరకాల పుస్తకాల్లో కానీ, వివిధ ఋషులు రచించిన గ్రంథాల్లో కానీ, నేను కూడా దాదాపు 15 గ్రంథాలు రచించాను, రైటర్ని కూడా. అందువల్ల గ్రహాలు ఏ పొజిషన్లో ఉంటే మన రాశి నుంచి మనం గోచారీత్యా చూసుకునేటప్పుడు ఏ రాశి ఫలితాలు ఏ గ్రహాలు బాగున్నాయో ఆ గ్రహాలు మాత్రమే మనకు బాగున్నట్టు. వేరే గ్రహాలు నేను చెప్పినవి చెడు ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు చెప్తాను, ఆ గ్రహాలకి మన నివారణ మార్గాలు కూడా నేను చెప్తాను, అవి పాటించండి. నిజాన్ని తెలుసుకోండి, మీరు మోసపోవద్దండి. ప్రతి గ్రహం బాగుందంటే నేను చెప్తే బాగున్నట్టు, బాగలేదు అంటే బాగలేనట్టే. ఆ ప్రేక్షకులందరూ కూడా ఇది గమనించవలసిందిగా ప్రార్థన. ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా, ఈ రాశులందరూ కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కానీ, అలానే ఆరోగ్యం పరంగా కానీ, విద్య పరంగా కానీ, ఆలోచనల పరంగా కానీ, ప్రమాదాల పరంగా కానీ, అలానే ప్రతి విషయం కూడా ఆలస్యం కాకుండా ఉండాలి అనంటే కొన్ని రెమెడీస్ అనేవి మనం ఖచ్చితంగా ఆ నెలలో పాటించాల్సిన అవసరం అనేది ఉంటుంది. తప్పులేదు. రెమెడీస్ అనేవి ఎక్కడైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పినవన్నీ కూడా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఎప్పుడు కూడా గోచారం అనేది బర్త్ చార్ట్తో సమానం కాదు. గోచార ఫలితాలు కూడా 20% మాత్రమే సపోర్ట్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత కృషి చేస్తున్నా ఆవగింజంత అదృష్టం అనేది ఒకటి ఉండాలంటారు. అంటే మన కృషి తగ్గట్టు ఫలితం అనేది ఉండాలి. అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలంటే ప్రతి దానికి కూడా ఒక సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ఎంత విషయంలో కూడా మన నెగిటివ్ నిజంగా తెలుసుకోవాలి, ఆ నెగిటివ్లోంచే పాజిటివ్ రావాలి. ఎప్పుడు కూడా రాశి ఫలాలు చెప్పేటప్పుడు పాజిటివ్ ఉండాలని ఆలోచన చేయొద్దండి. నెగిటివ్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్లో ఉంటే మనం పాజిటివ్ చేసుకోవాలి. అందువల్లే శ్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడొగరు అంటాడు. అంటే పూర్ణత్వం అనేది మనం సాధించాలంటే నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకోవాలంటే ఏమిటంటే కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ అనేవి చేసుకోవాలి. యజ్ఞయాగాది క్రతువులు, జపాలు, అలానే హోమాలు లాంటివి తప్పకుండా ఇప్పుడు కూడా చేసుకోవాలి. చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ నెలలో మీరు చేసే రెమెడీస్ అనేవి నేను ప్రత్యేకంగా చెప్తాను. ఆ రెమెడీస్ ఏ విధంగా చేయాలి అనంటే, మనకి ఈ నెలలో శ్రవణ మాసంలో నాగుల చవితి వస్తుంటుంది.
ఈ నాగపంచమి రోజున అందరూ కూడా పుట్టలో పాలు పోయటం, 2 జంట సర్పాలను దానం చేయండి. ఎందుకంటే సర్పదోషం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా నాగపంచమి రోజున సర్పదానం చేస్తే చాలా మంచిది. అలానే ఈ నెలలో గురుపుష్యమి యోగం అనేది ఉంది. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కానీ, అలానే ఏదైతే ధనపరంగా ఇబ్బందులు పడుతున్నారో, ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్, ఉద్యోగం నిలకడ లేదా, స్థిరత్వం లేదా, ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటము, అలానే గురువుని యొక్క ఆరాధన చేయటం, శనగలు, అలానే గోధుమలు దానం చేయటం, గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, అలానే శనగలు దానం చేయటం, అలానే పసుపు వర్ణం గల జాకెట్ పీసు దానం చేయటం, అలానే సూర్య నమస్కారాలతో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదవండి. ఎవరికైనా సరే వివాహాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్తున్నాయా, ఆ శుక్రవారం రోజున, ఈ శ్రావణ శుక్రవారం రోజున, వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యండి. అలానే మహాదేవే చ విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆ శుక్రవారం రోజున తప్పకుండా బొబ్బర్లు, అలానే ఎల్లో కలర్ పీసు, అలానే బ్రాహ్మణుడికి దానం చేయండి. దానం చేయటం, అలానే ఆ రోజున వీలైతే కన్యాపాశుపతాస్త్రం, వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి చేసుకోండి. ప్రమాదాలు జరుగుతున్నాయా, మరి కుజుణ్ణి శనిని ఆరాధన చేయండి. ఈ శ్రావణ శనివారం రోజున తప్పకుండా శని ప్రదక్షిణాలు చేసి నీలాంజన సమాపాతం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అలానే అంగారకుడి యొక్క ఆరాధన శ్రావణ మంగళవారం రోజున తప్పకుండా వాళ్ళ ఆరాధన చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. తత్పురుషా విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టండి. మనసుకు శాంతి లేదా, మీరు శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున చంద్రుణ్ణి ఆరాధన చేయండి. ఎలాగా, ఇంటిలో కూర్చొని చంద్రగాయత్రి మంత్రాన్ని చదవండి. క్షీరపుత్రాయుద్ధి అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్. కోర్టు సమస్యలు ఉన్నవాడు కుజుణ్ణి ఆరాధన చేయండి. అలానే ఆరోగ్యపరంగా బాగలేని వాళ్ళు శని, రవి, కుజుడిని ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి పనులు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆరోగ్యం బాగుండట్లేదు గురువు గారు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి, నాకు బీపీ షుగర్ కంట్రోల్ లేదు అనే వ్యక్తులు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చదవండి. అలానే మనస్సుకు బ్రెయిన్ సంబంధించిన స్ట్రోక్స్ కానీ, పెరాలసిస్ కానీ వస్తే శిరోకంఠపాశుపతాస్త్ర రుద్రాభిషేకం అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రేమించిన వ్యక్తులకి వివాహం కావట్లేదు అనే వ్యక్తులు అబ్బాయి కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయి వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకాలు చేసుకుంటే తప్పకుండా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. తప్పకుండా ఈ గోచారరీత్యా చెప్పే ఫలితాలు మీరు అన్నీ కూడా నియమాలన్నీ కూడా మీరు పాటించండి. పాటిస్తే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.